ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఆ స్టోరీ చాలా వాల్యుబుల్. ఎలాగో తెలుసా? ఒక రిటైర్ మాస్టరు కుర్చీలో కూర్చొని రోజు పేపర్ చదువుకుంటున్నారంట. అయితే ఆయన వీధిలోనే పెద్ద మాస్టర్ గారు. ఆయన రిటైర్ అయిపోయినా అందరూ వచ్చి ఆయన దగ్గర కలుస్తూ ఉంటారంట. ఆయన దగ్గర సజెషన్స్ తీసుకుంటూ ఉంటారంట. అయితే రోజు ఆ వీధి చివరే ఒక కలెక్టర్ గారి హౌస్ ఉందంట. ఆ వీధిలోంచే కలెక్టర్ గారు రోజు వెళ్ళాలంట. అయితే రోజు కలెక్టర్ గారు వెళ్ళేటప్పుడు ఆయన లేచి విష్ చేస్తూ ఉంటారంట. కానీ కలెక్టర్ గారు ఎప్పుడు చూడరంట. భార్య ఒక రోజు అందంట, ఏమండి, మీరు పెద్ద హెడ్ మాస్టరు, అది కూడా రిటైర్ అయిన వారు, మీకు ఇక్కడ ఎంతో గౌరవం ఉంది, కానీ ఆయన చూడకపోయినా ఆయనకి రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నారు? ఆయన ఒక్కసారి కూడా చూడలేదు కదా అంటే, భలే దానివే, ఆయన ఈ జిల్లాకే పెద్ద ఆయన. ఆయన వయసును చూస్తున్నావేమో, ఆయనకున్న కెపాసిటీని చూడు, ఆయనకున్న జాబ్ని చూడు. ఆయనకి కలెక్టర్ అనే దానికి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరికి వెళ్ళి పని చేయించుకోవాలి. ఆయన జిల్లా కలెక్టర్, జిల్లాకే పెద్ద, కాబట్టి నేను గౌరవించాలి. నేను నా స్టూడెంట్స్కి గౌరవించటం ఎలాగో నేర్పించాను, నేను కూడా గౌరవించటం మానేయకూడదు. ఆయన చూస్తానికి టైం కుదరకపోవచ్చు, కానీ నేను ఖాళీగా ఉన్నా కదా, విష్ చేయడంలో తప్పే ఉంది అని. అలా ఒక 2-3 నెలలు ఆయన విష్ చేస్తూ ఉంటే డ్రైవర్ చూసేవాడంట. ఒకరోజు కలెక్టర్ గారితో తెగించి, అయ్యా, మనం రోజు ఈ టయానికి వెళ్తుంటే ఈయన పెద్ద హెడ్ మాస్టర్ గారు రిటైర్ అయిపోయారు, ఆయన రోజు మీకు విష్ చేస్తున్నారయ్యా, మీకు చెప్పడానికి నాకు భయం వేస్తుంది, అందుకే చెప్పలేదు అని. అదేంటి, నువ్వు నాకు చెప్పాల్సింది కదా, నేను చూడలేదు, ఏదో ఒక పేపర్ పట్టుకొని చూస్తా వెళ్తున్నాను కదా అంటే, అవునయ్యా, ఆయన మిమ్మల్ని చాలా గౌరవిస్తున్నారని. సరేనని ఆ రోజు అక్కడికి వచ్చేటప్పటికి ఆయనకి ఊరికనే సెల్యూట్ చేశారంట. ఆయన చాలా సంతోషపడ్డారంట. వాళ్ళ మిస్సెస్ కూడా చూశారంట. రోజు ఈయన ఆయన సెల్యూట్ చేయటం జరుగుతుంది. ఒకరోజు కలెక్టర్ గారు మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఒక 6 నెలలు కంటిన్యూ సెల్యూట్ చేసుకున్నాక కలెక్టర్ గారు ఓ 10 నిమిషాల ముందు బయలుదేరటం మొదలుపెట్టారంట. ఎందుకో తెలుసా? ఆ మాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక 5 నిమిషాలు కూర్చొని పలకరించి మాట్లాడుకొని ఆవిడ కాఫీయో టీయో తెచ్చిస్తే తాగి అప్పుడు వెళ్తున్నారంట. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అయిపోయారు. వయసులో తేడా ఉందేమో కానీ ఉద్యోగపరంగా ఆయన గవర్నమెంటే, ఈయన గవర్నమెంటే. కాబట్టి ఆయన రిటైర్ అయ్యారు, ఈయన చేస్తున్నారు, అంతే తేడా. మంచి స్నేహితులు అయిపోయారంట. అయ్యాక రోజు అలాగే జరుగుతుందంట. ఆవిడ కూడా చాలా సంతోషపడ్డారంట. నేను మిమ్మల్ని ఎందుకు విష్ చేస్తున్నారన్న, ఆయన మంచితనం ముందు నాకు చాలా సిగ్గు అనిపించింది అని. రోజు అక్కడికి రావటం, ఆ డ్రైవర్కి, ఆయనకి, కలెక్టర్ గారికి, ఆవిడకి కాఫీయో టీయో పెట్టి ఉంచటం, అదే టైం కాబట్టి నలుగురు కూర్చొని తాగటం, చక్కగా కబుర్లు చెప్పుకోవటం, వెళ్ళిపోవటం. రోజు ఇది జరుగుతూనే ఉందంట. ఒకరోజు ఈయనకి మాస్టర్ గారికి కలెక్టర్ ఆఫీస్లో పని ఉందంట. అయితే పని ఉంటే కలెక్టర్ ఆఫీస్కి వచ్చారంట. వస్తే సార్ మీటింగ్లో ఉన్నారు, మీరు ఇక్కడ కూర్చోండి అని టేబుల్ మీద కూర్చోబెట్టారంట. చాలాసేపు వెయిట్ చేశారంట ఆయన. 1 గంట 2 గంటలు వెయిట్ చేశారంట. చేస్తే ఈయన ఆఫీస్లో మంచి బిజీలో ఉన్నారంట. ఎవరో డోర్ తీసుకొని బయటికి వెళ్ళటం చూస్తే అప్పుడు మాస్టర్ గారు కనపడ్డారంట. ఆ మీటింగ్ని 1 నిమిషం ఆగమని చెప్పి బయటకు వచ్చి మాస్టర్ గారిని పట్టుకొని, మనం రోజు కలుస్తున్నాం కదా అంటే, అవును, ఇది ఇక్కడ కలెక్టర్ గారితో పని ఉంది, అక్కడ మనం అన్నీ అయ్యున్నాం, కానీ ఇక్కడ కలెక్టర్ గారితో పని ఉందంటే భలేవారే, నేను వచ్చినప్పుడు ఇచ్చేవచ్చు కదా,
నేను పని చేసి పెట్టేవాడిని కదా అంటే, కాదు కాదు, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లోనే నాకు పని ఉంది, కలెక్టర్ గారిని కలవడానికి నేను వచ్చానని. అయితే ఇద్దరు ఒకరినొకరు హత్తుకొని, సరే పేపర్ ఇవ్వండి, నేను పని చేసి పెడతాను అని చెప్పేశారంట. ఆయన వెళ్ళిపోయారంట. అక్కడున్న వాళ్ళందరూ అధికారులంట, డిఐజీలు, ఇలా చాలామంది కూర్చొని ఉన్నారంట. వాళ్ళు విస్తుపోయారంట. ఒక రిటైరు మాస్టర్కి ఇంత గౌరవం ఇవ్వాలా అని. అప్పుడు లోపలికి వచ్చాక కలెక్టర్ గారితో మాట్లాడారంట. ఆయన ఒక రిటైర్ మాస్టర్ కదా, ఏముంది దానిలో, మీరంత గౌరవం ఇవ్వాలా అంటే, రేపు మనం రిటైర్ అయినప్పుడు మనకెవరైనా గౌరవం ఇస్తారా? మనల్ని కూడా చీప్గా చూడాలంటారా? మనం కూడా ఖచ్చితంగా ఆ ఏజ్కి వస్తాం కదా అని కలెక్టర్ గారు అనగానే వాళ్ళందరూ కంగు తిన్నారంట. ఎందుకో తెలుసా? కలెక్టర్ మాట్లాడిన విధానం. ఇక్కడ నేను కలెక్టర్ కోసమో ఉద్యోగం కోసమో చెప్పట్లేదు, కానీ ఒక సాన్నిహిత్యం పెరగాలి అంటే రోజు మీట్ అవ్వాలి. అంటే దేవునితో మనం రోజు మీట్ అవ్వాలి. ఉదయాన్నే రోజు దేవునితో మీట్ అవ్వటం కోసం నేను ఈ కథను చెప్పాను. అంటే మనకి దేవునితో సత్సంబంధాలు ఉండాలి అంటే వేకువనే లేచి మీట్ అవ్వాలి. ఆ మీటింగ్ ఎలా ఉండాలి అంటే ఒక సాన్నిహిత్యంగా ఉండాలి. అడిగాను ఇచ్చే అన్నట్టుగా ఉండకూడదు. ఇప్పుడు చూసారా, ఒక కలెక్టర్ దగ్గర పని ఉంది కాబట్టి ఆయన స్నేహితులైనా సరే ఆఫీస్కి వెళ్ళి, ఆఫీస్ అంటే ఏంటి, మందిరం, ఆఫీస్కి వెళ్ళి అక్కడ అర్జీ ఇచ్చుకుంటున్నాడు ఆయన. ఆయన పని చేసి పెడతానన్నారు. ఇక్కడ మనం కూడా అంతే, రోజు మీట్ అవ్వాలి ఆయన్ని. కానీ మనకి కావలసిన విన్నపాలు అవి దేవుని మందిరానికి వెళ్ళి చెల్లించాలి. అంటే ఒక మనిషికే ఇంత గౌరవం ఉన్నప్పుడు దేవుణ్ణి ఎంత గౌరవించాలి. దేవునితో మనం ఉండాలి అంటే రోజు మీట్ అవ్వాలి. ఆ రోజు మీటింగ్లో ఏం మాట్లాడుకుంటాము అని చాలామంది అడగొచ్చు. రోజు మీట్ అయిన వారిని అడిగి చూడండి, వారెంత సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే నా తండ్రితో నేను ఈరోజు మాట్లాడాను, నాకు ఈరోజు అన్ని పనులు సకాలంలో పూర్తయిపోతాయి, నేను చేయాలి అనుకున్నవన్నీ చేసేయగలను అని గర్వంగా చెప్పుకుంటాను. అలాగే నేను విన్నపాలు చెల్లించాలంటే దేవుని మందిరానికి వెళ్తాను. అది విజ్ఞాపన స్థలం, విజ్ఞాపనలు చెల్లిస్తూ ఉంటాను. అలాగే అది వినే సమయం అయితే అక్కడ వింటూ ఉంటాను. ఆ విన్నది నేను వినికిడిలో స్థిరపరచుకొని దానికి అనుగుణంగా నడుస్తాను అని అది విన్నవారే చెప్పగలరు, అది పాటించిన వాళ్ళే చెప్పగలరు. ఇక్కడ విజ్ఞాపన చేయటము అంటే ఏంటో తెలుసా? మన గోడంతా ఆయనకి చెప్పడం. అది మన కోసం అవ్వచ్చు, ఇతరుల కోసం అవ్వచ్చు. అంటే మన వాళ్ళే ఎవరైనా బాగోలేదు, దేవుడి సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేయాలి. ఇదిగో పలానా వారికి బాగోలేదయ్యా, వారిని ఒక్కసారి కనకరించయ్యా, ఒక్కసారి ముట్టయ్యా, వారిని నీ చేతులతో ముడితే చాలయ్యా తండ్రి నాయన, మాట మాత్రం సెలవిస్తే చాలు. ఆనాడు మా పితరులకు మాట మాత్రం సెలవిస్తే స్వస్థత కలిగింది కదా, వస్త్రపు చెంగు ముట్టితే స్వస్థత కలిగింది కదా, మరి నాడు కూడా సహాయం చేయయ్యా అని గోజారుకోవటం. అదే విన్నపాలు చెల్లించటం అంటే, అదే విజ్ఞాపన చెల్లించటం అంటే. అక్కడ నేర్పించే మాటలు చాలామంది అశ్రద్ధగా వింటారు. అశ్రద్ధ అంటే ఏంటో తెలుసా? శ్రద్ధ లేకపోవడం. ఏ పనైనా శ్రద్ధగా చేస్తే అది ప్రతిఫలం దక్కుతుంది. శ్రద్ధ లేని వారికి ప్రతిఫలం కావాలంటే దొరకదు. పెద్దలు చెప్తారు కదా, పట్టుదల ఉంటే కృషితో నాస్తి దుర్భిక్షం అని. అంటే ఏంటి? కృషి లేనిదే ఏది సాధించలేము. ఇదిగో ఒక 10 రోజులు ఒక టైం పెట్టుకోండి, 10 రోజులు ప్రార్థన చేసి చూడండి, అదే 10 రోజులు ప్రార్థన ఆపి చూడండి, ప్రార్థన విలువేంటో తెలుస్తుంది.
ఒక గుడిలో పూజారి సాక్ష్యం ఇస్తున్నాడు. నేను రోజు పూజారిగా ఉండి అనేక పనులు చేస్తూ ఉంటాను. ఒక్కరోజు ఆపితే చాలు నాకు మనశ్శాంతే ఉండదు. అంటే ఏంటి? దేవునికి అలవాటు పడిపోయారు. మరి ప్రార్థనకు వెళ్ళేవాళ్ళు కూడా రోజు దేవునికి ప్రార్థన చేయటం వల్ల, ప్రార్థనలో కూడా అలవాటు పడిపోతే మనం అన్నీ సాధించగలం. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ప్రార్థనతోటే జయం. ప్రార్థనతోటే అన్నీ సాధించగలం. పరలోకానికి ఎక్కాలి అంటే, ఒక బస్సు ఎక్కాలంటేనే నానా అవస్థలు పడుతున్నాం కదా. అన్ని అవస్థలు ఎందుకు పడుతున్నాం? ఇంకా ఫ్రీ బస్ ఎక్కాక అంత హొల్లు హోనం అయిపోవటమే. అయినా సరే ఎందుకు అంత అవస్థ పడుతూ వెళ్తున్నాం? మనం ఏదో ఆశించి వెళ్తున్నాం కదా. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సు ఎక్కుతున్నాం కదా. బస్సు ఎక్కటం అంత ఈజీయా పరలోకానికి వెళ్ళడం? మరి పరలోకం చాలా ఈజీ అని ఎందుకు అనుకుంటున్నారు? పరలోకానికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. యుగ యుగాలు దేవునితో ఉండాలంటే అంత ఈజీ కాదు. మన లోపాలని సరిచేసుకోవాలి. భూమి మీద ఉండగానే మనం ఎప్పుడు కూడా సరి చేయబడుతూ ఉండాలి. వాక్యం ఉపదేశిస్తున్నారు అంటే సరి చేయడం కోసమే. చాలామంది అంటారు, వాక్యాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారేంటి? అవును, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు నీ దగ్గర ఉంటుంది. అదే ఆ దైవ సేవకులకు ఇచ్చిన తలాంతు ఆయన దగ్గర ఉంటుంది. కాబట్టి ఎవరి తలాంతు వాళ్ళు బోధిస్తూ ఉంటారు. అందరు పాస్టర్స్ ఒకేలా చెప్పాలని ఏమి లేదు కదా. ఇప్పుడు ఒక స్కూల్లో 10 మంది మాస్టర్స్ ఉన్నారు, 10 సబ్జెక్ట్స్ చెప్తున్నారు. అందరూ ఒకే సబ్జెక్ట్ చెప్తే ఇంకా పిల్లలు ఏం చదువుతారు? అలాగే ఒకే బైబిల్ని ఎంతమంది పాస్టర్స్ చెప్పినా ఒక్కొక్కరు ఒక్కో గూఢార్థాన్ని తీస్తూ ఉంటారు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కోలా మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ రాసినప్పుడు మోషే లేడు కదా అని నిన్న ఒక క్వశ్చన్ వేస్తున్నారు. కరెక్టే, బైబిల్ రాసేటప్పుడు మోషే లేకపోవచ్చు, కానీ మోషేతో బైబిల్ రాసాడు కదా దేవుడు. అంటే బైబిల్ చరిత్ర తర్వాత మోషే పుట్టాడు, కరెక్టే. కొంచెం చరిత్ర స్టార్ట్ అయ్యాక మోషే పుట్టాడు. కానీ మోషే గ్రంథంగా మోషే ఎందుకు రాశాడంటే జరిగిన దాన్ని రాశాడు అనుకోవచ్చు కదా, రాపిచ్చాడు దేవుడు అనుకోవచ్చు కదా. ఒక్కొక్కరు వింత వింత క్వశ్చన్స్ వేస్తారు. అంటే వారికి తెలిసేస్తారో తెలియకేస్తారో తెలియదు, కానీ వింత వింత క్వశ్చన్స్. దేవుడు సృష్టిని 4వ రోజు వెలుగు కలుగునుగాక అన్నారు. మరి ఆ 3 రోజులు వెలుగేమైంది? వింత క్వశ్చన్స్. దేవుడు సృష్టించేటప్పుడు ఆయన ఫస్టే సృష్టించాడు కదా. అవన్నిటిని కలిపి కొన్ని దినములు అయ్యాక కదా బైబిల్ రాశారు. ఆయన ఒక్క కంటి చూపుతో చూస్తారా? ఆయన లోకాన్ని చూడాలి అంటే ఆయన కంటి చూపు కావాలా? ఆయన మనసు చాలు కదా. మనం కదా కంటి చూపుతో చూసింది నమ్మాలి, చెవులతో విన్నది నమ్మాలి. ఆయనకు అదేం అక్కర్లా. ఆయన ఏది చేయాలంటే అది చేస్తారు. ఇప్పుడు నిన్ను రాజ్య అధికారిగా చేయాలి అంటే ఆయన చేసేయగలరు. ఎలా? ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తారు. ఆ జ్ఞానాన్ని బట్టి కదా. ఇప్పుడు కప్పులు కడుక్కుండే చదువుకోవటం, ఎక్కువ చదువుకోకపోయినా కప్పులు కడుక్కొని పరిస్థితిలోంచి ఒక మోడీ గారు ప్రధానమంత్రి అయిపోయారంటే ఆయన ఏ కృషి లేకుండా అయిపోయారా? ఎలా అయిపోతారు? కృషి చేశారు. కొన్ని సంవత్సరాల పాటు కృషి చేస్తుంటారు. ఇప్పుడు అనేక మంది ప్రధానమంత్రులతో కలిసి అనేక దేశాలు వెళ్ళి మాట్లాడుతున్నారంటే దేవుడిచ్చాడు ఆ యోగ్యత. ఆయనకు తెలుసో తెలియకో ఆయన యోగ్యతనిచ్చాడు. ఆ యోగ్యతని ఆయన నిలబెట్టుకొని చేస్తున్నాడు. ఆయన ఏమనుకుంటున్నారంటే ఆయన నమ్మిన దేవుడని అనుకుంటున్నారు అంతే. కానీ సృష్టిని సృష్టించిన వాడిస్తాడది. కానీ నిజం చెప్పాలంటే ఒక కప్పులు కడుక్కొని ఆయన ఆ స్థాయికి వచ్చారంటే గ్రేట్ కదా. ఆ గ్రేట్నెస్ని దేవుడిచ్చాడు. అందుకే దేవుడు సంతోషపడుతూ ఉండొచ్చు. వాళ్ళల్లో కూడా దుర్మార్గం ఉండొచ్చు, కానీ దేవుడు ఇంతమందికి
ఇలా నిన్ను అధికారిని చేశాను, నువ్వు ఈ మేలు చేయని చెప్పకుండా ఆయన చేస్తాడా? ఎలా చేస్తాడు? ఒక తల్లి ఉంది, చిన్నప్పటి నుంచి బిడ్డని లాలించి పాలించి మాటలు నేర్పి తిండి తినిపించి వాడికి వస్త్రాలు తొడిగి వాడిని స్కూల్లో వేసి ఒక్కొక్క క్లాసు వాడు 20 సంవత్సరాలు చదివితే కదా, దాదాపుగా అప్పటికి 25 ఏళ్ళు అవుతాయి. అప్పుడు కదా వాడు ప్రయోజకుడు అవుతాడు. మరి వాడు పుట్టంగానే ప్రయోజకుడు అయిపోతాడా? మరి మోషేకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు అలాగే కదా ఇచ్చుంటారు. ఇలా ఆలోచించట్లా, ఏవో క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు, వింత క్వశ్చన్స్. అవి మనం విమర్శించాలని కాదు, కానీ మనకి కూడా జ్ఞానం పెరుగుతుంది అలా క్వశ్చన్స్ వేసినందువల్ల. చూసారా, ఒక చెడులోంచి కూడా ఒక మంచిని మనం గుర్తించగలుగుతున్నాం. ఇప్పుడు అతను క్వశ్చన్ వేసినప్పుడు బైబిల్ అక్కడి నుంచి చదవాలనిపిస్తుంది. అది చదివి 1కి 2 సార్లు చదివితే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎలా రాపిచ్చారో అర్థమైపోతుంది. నిజంగా దేవుడంటూ మనకి ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చారంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని. ఈ ధర్మశాస్త్ర గ్రంథం అనేక ఫ్రెండ్లు అయిందంట. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ బుక్ అవనన్ని ఫ్రెండ్స్ ఎందుకయింది? చూడండి, చైనాలో దేవుడే లేకుండా చేయాలనుకున్నారంట. ఇప్పుడు దేవుడు బిడ్డలు చైనాలో ప్రబలిపోతున్నారంట. అంటే బైబిల్ ముద్రేసేది కూడా చైనాలోనే ఎక్కువ అంట. కొరియాలో రాస్తారంట, చైనాలో ముద్రేస్తారంట. చూసారా, ఎక్కడ మనం వద్దని తృణీకరిస్తామో అక్కడ మనల్ని దేవుడు బలపరుస్తున్నాడు. మనం బలం పొందుకోవాలి అంటే దేవునిలోనే, అంటే రోజు మీట్ అవ్వాలి. ఇప్పుడు ఆ కలెక్టర్ గారితో ఆ మాస్టర్ గారు రోజు మీట్ అవుతున్నారు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు. మనం కూడా సంతోషంగా ఉండాలంటే రోజు దేవుణ్ణి మీట్ అవ్వాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టైం చూసుకోలేదు, చాలా టైం అయింది.